ఇప్పుడు మనం అరుణాచలం కుబేరలింగం దగ్గర ఉన్నాం మచ్చా. నెక్స్ట్ మోక్ష మార్గం. మోక్ష మార్గమా? దాని ప్రత్యేకత ఏంది మామా? ఒక దారి ఉంటది, దాంట్లో నుంచి మనం వచ్చేసామంటే అంతే, మనకి మోక్షం వచ్చేస్తది. మోక్షం తెచ్చుకునేది ఇంత ఈజీయా? ఇంకేమనుకున్నావు, అరుణాచలం అంటే మోక్షదారంలో దూరతారా? ఇంత ఈజీగా మోక్షం వస్తుంటే ఎవరు వద్దంటారా? ఎక్కడుంది ఆ దూరమా? తలుపులు పగలు కొట్టుకుని వస్తాను పదా. చేపిస్తాను కదండి, ఇదే మోక్ష మార్గం. దీంట్లో దూరి బయట వచ్చేస్తే చనిపోయిన తర్వాత మోక్షం వచ్చి శివాయి దగ్గరికి పోతానన్ను బాగానే ఉన్నది. కానీ దీంట్లో దూరేటప్పుడు మధ్యలోని శివాయి దగ్గరికి వెళ్ళిపోయే మార్గం నామే. అయితే మోక్షం వద్దా? నాకు కావాలి, నేను ఎట్టైనా దూరొచ్చేస్తా. వద్దురా శివయ్య, శివయ్య ఎట్టైనా లాగే శివయ్య, మోక్షం వచ్చేయాల. మోక్షం తట్టాను. నువ్వు బాలేదా మచ్చా? మాటేస్తానేమో మా భయంగా ఉన్నదా. పంది కుక్కలాగుండి ఓడే దూరం వెళ్ళిపోయినాడు, నువ్వే బక్క బల్లి మారకుంటావు, దూరం చేస్తావులే పో. సరే మామ. మామ మాటే మామ. ఏ అడ్డాన్ని తిరిగిరా.